10 ఓట్లు ఇచ్చి కట్టని వాడికి అసలు కూడా తీసేస్తా అంటే ఎట్లా ఇదంతే ఉంటుంది అంటున్నాను. బీజేపీ వాళ్ళ వాదన అంటే మామూలు సామాన్య వాదన. అందుకని ఏమంటా అంటే 50% హైక్ వల్ల మాత్రం దక్షిణ భారతదేశానికి పెద్ద నష్టం జరగదు. జరుగుతుంది అనుకుంటే ఒక ఫార్ములా నేను చెప్తున్నాను. ఉదాహరణకి ఏం చేయొచ్చు అంటే కొంచెం ఆ 0.1% కూడా తక్కువ కాకుండా ఉండాలంటే 25% పెంచాలంటే ఒక మంచి ఫార్ములా ఉంది నేను చెప్తున్నాను. ఎందుకంటే అది కూడా బీజేపీ వాళ్ళకి చెప్పిన నేను ఏంటంటే మనకు 17 సీట్లు ఉన్నాయి. ఏది మనకు తెలంగాణలో పార్లమెంట్ సీట్లు ఎన్ని పెడతారు? 8 పెరగాలి, 9 పెంచండి అంటారు. ఎందుకంటే ఒక 0.5% 8 పెంచండి, 9 పెంచండి. అప్పుడు ఆటోమేటిక్ గా 0.5 వస్తుంది కాబట్టి ఇంకొక 0.5 సరిపోతుంది, అయిపోతుంది. 9 పెంచండి. 25 ఉన్నాయి, బేసి సంఖ్య దగ్గర 25 ఉన్నాయి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో. 25లో 8 బదులు మన 12 బదులు 13 పెంచండి. అప్పుడు ఆటోమేటిక్ 39 అయింది. 12.5 బదులు 13 పెంచండి. రండి, నేను 39 ఉన్నాయి తమిళనాడు. నేను ఒక్కొక్క సీట్ పెరుగుతుంది చూడండి, మొత్తం రేషియో మారుతుంది. 1% పెరుగుతాం అంటున్నారు. అది అట్లాగే తమిళనాడు 39 ఉన్నాయి, 40 తీసుకోండి, 60 చేయరు. అదండి ఏమైతే ఒక్క సీటే కదా. ఇప్పుడు పెద్ద సమస్య రాదు. మన 2 సార్లు అయితే ఈ సమస్య కూడా రాదు. 0.5 ఉంది కనుక శేషు గారు. ఇంకోటి ఏంటంటే ఒక్కటి ఉన్నది 2 చేయరాదు, కానీ 2 చేస్తారు. ఎలా చేస్తారంటే కేంద్ర పాలిత ప్రాంతాలలో 1 ఉన్నది 2 చేస్తారా, లేకపోతే 2 ఉన్నది 3 చేయొచ్చు. గోవా ఉన్నది 2 సీట్లు ఉన్నాయి, 3 చేయొచ్చు. సమస్య అన్నా. అందుకే అన్నా ఒక్క నిమిషం అన్నా, అందుకే యూటీలో ఏం చేశారంటే వాళ్ళు సపరేట్ బిల్ పెడుతున్నారు. థర్డ్ బిల్ అదే. ఇప్పుడు ఈ సెకండ్ బిల్ లో కలపలేదు. దాన్ని ఏం చేశారంటే కేంద్ర పాలిత ప్రాంతాలు ఢిల్లీకి, జమ్మూ కాశ్మీర్ కి, పాండిచ్చేరికి కలిపి ఇంకో బిల్లు పెట్టడం ఉన్న ఉద్దేశం అదే. వాళ్ళకి డబుల్ చేసుకోవచ్చు. మొత్తం 8 శేషం. నేనేమంటే 8 ఉన్నాయి, 1, 2 కాదు. కేంద్ర పాలిత అట్లా నేను అనేది శాసనసభలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలు అయితే 3 అయితే 3 సార్. అంటే 3 సార్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏదైతే ఈ చట్టాలకు సంబంధించిన సవరణ బిల్లు 2026 ఢిల్లీ, ఇందాక శేషు గారు అన్నట్టు జమ్మూ అండ్ కాశ్మీర్ తో పాటు పుదుచ్చేరిలో శాసనసభల్లో మహిళలకు 33% ఇస్ ద వన్ ఆఫ్ ది బిల్. పుదుచ్చేరి ఉంది, గోవా ఉంది. మీరు చూడండి, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, పుదుచ్చేరి, గోవా 4 రాష్ట్రాలు ఉన్నాయి. ఏది కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉంటే అసెంబ్లీలు ఉన్నాయి కదా. నేను అది కాదు. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్ గా ఇందులో ఇంకొక కీలకమైనది మన శేషం ఏంటంటే ఇప్పుడున్న బిల్లు ఏది తెలుసా? ఇప్పుడు 543 ఫ్రీజ్ అయ్యి లేదు, 550కి ఉన్నది అది బిల్లు. యాక్చువల్ గా ఆనాడు 543 అనేది మనము 543కి పరిమితమైన, కానీ ఆనాడు 42 ఉండే. సిక్కిం 75లో చేరిన తర్వాత ఒకటి పెంచుకున్నాం కదా. పెంచడానికి వీలు కానీ ఆనాడు ఏం చేసిన చట్టంలోనే ఇప్పుడున్న పాత బిల్లు ప్రకారం 550 వరకు పెంచుకోవచ్చు. ఇంకా 7 పెంచుకోవచ్చు, వస్తానే పెంచవచ్చు, ఏం సవరణ చేయకుండా పెంచవచ్చు. 550 అంటే ఉన్నది. ఇక్కడ 850 అంటే 850 పెంచాలని ఏం లేదు. ఈ 15, 815 కలిపి 850 అయితే కదా. 850 లోపు కూడా ఉండొచ్చు, కానీ దాటడానికి వీలు లేదన్నట్టు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంత వెసులుబాటు కోసం మొదలే ఫ్రీ చేసుకునే క్రమంలో 15, 820, 30 కలిపి ఆ బిల్లు చేసుకుంటున్నారు. అంటే అంతే ఉన్నది. 816కి సరిపోతాయి యాక్చువల్గా. ఏది 50% పెంచితే మొత్తం అంతా కలిస్తే. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు, 15 కీలకంగా అంటే కుశంగా ఉంచుకుంటున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ సమస్య, మనకు 2011 జనాభా లెక్కలు చూసిన అయితే 24, 25, 26 వస్తాయట. 11 జనాభా లెక్కలు 25, ఒకటే సీట్ నష్టపోతున్నాం మనం. ఇప్పుడు ఒకవేళ 17, 25 చేస్తే ఎంతో. ఇప్పుడు 2011 జనాభా లెక్కలను చూస్తే కూడా మన హైదరాబాద్ మనకు ఉండడం వల్ల జనాభా హైదరాబాద్ కేంద్రీకృతమైంది. దానివల్ల తెలంగాణకు ఒక్క సీటు కూడా నష్టపోతలేదు. మీరు చూస్తే మనకు లెక్కలు చూస్తే కర్ణాటకలో కూడా ఒక్క సీట్ అటు, ఒక్క సీట్ ఇటే, ఎక్కడ నష్టపోతుంది. దీంట్లో ఇంకో కొన్ని అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి శేషు సార్. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు అన్ని పక్షాలు ఆమోదం తెలుపుతున్నా కానీ కులగణను విస్మరించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దళితులకు, ఎస్సీ/ఎస్టీలకు అన్యాయం జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. గిరిజనుల హక్కులు కూడా పోయేటువంటి ప్రమాదం కనిపిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలకు కూడా అన్యాయం జరిగేటువంటి ప్రమాదం కనిపిస్తోంది అన్నటువంటి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఈ లైన్ ఎట్లా చూడొచ్చు? ప్రభుత్వం ఎట్లాంటి క్లారిటీ ఇవ్వచ్చు? ఏముందంటే ఇలా 2 పెద్ద అన్యాయాలు జరుగుతాయి. ఒకటేమో బీసీల గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. స్పష్టంగా చెప్తున్నా, ఆనాడు ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ ఆనాడు బాబ్డిహర్ అగ్రవర్ణ మహిళలే వస్తారని ఆ బిల్లును ఆపిండ్రు. 6 సార్లు బిల్లు ముందుకు వచ్చి దానికి పోయింది. కారణం అది కదా. మరి బీసీల సంగతి ఎందుకు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రతిపక్షాలు ఏం చేయాలంటే
ఐదో తరం లేదు బీసీలకు. అంటే బీసీలకు చట్టసభల్లో ఎస్సీ ఎస్టీకి ఎట్లా ఉన్నదో అట్లా ఇవ్వడానికి లెక్కలు లేవు కదా. లెక్కలు వచ్చినాక డిలిమిటేషన్ చేయమని గట్టిగా ఎందుకంటే అంటున్నాను. మహిళా బిల్లుకి అనుకూలం కానీ మహిళలలో బీసీలకు కావాలంటారు. ఎట్లా వస్తుంది? ఒరిజినల్ గా అక్కడ తల్లి బతుకుంటే కదా బిడ్డ పుట్టేది. కనుక బీసీలకు రిజర్వేషన్ పెద్ద సమస్య. 2011 ఎన్నికలు తీసుకుంటే ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ ఎంత ఉంటే గంతే వస్తుంది కోట. 2001 పెరుగుతుంది. మనం 2001 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నారు కనుక అప్పుడు ఎస్సీ ఎస్టీ కోటా పెరిగింది. ఒక సీట్ పెరిగింది మన ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడు ఎస్టీకి కూడా ఒకటి పెరిగింది. అట్లానే సేమ్ 2011 తీసుకునే దానికన్నా 2027 తర్వాత వచ్చే జనాభా లెక్కలు తీసుకుంటే 2 సీట్లు పెరుగుతుండే. మొత్తం దేశవ్యాప్తంగా 10 సీట్లు పెరిగితే ఎస్సీలకు అది నష్టపోయినట్టే కదా. రెండు కీలకమైన బీసీల సంగతి ఎవరు పట్టించుకుంటారు. రెండోది ఎస్సీలకు జరిగే అన్యాయం కూడా 2011 తీసుకుంటే ఎస్సీలకు జరిగే అన్యాయం ఉంటది. మరి ఈ 11 లెక్కలు ఏంది? 50% గందరగోళం పడద్దు. మనం 50% లెక్కనేమో ఓవరాల్ గా అన్ని రాష్ట్రాలకు న్యాయం చేయడం అది కరెక్ట్ అంటున్నా. దాంట్లో ఏం తప్పు లేదు. అది వే అవుటే. ఇప్పుడున్న దానిలో అతి తక్కువ నష్టంతో బయటపడే వే అవుట్ అది. నేను చెప్పిన కొంచెం ఇంకా 25% దాటాలంటే నేను చెప్పిన 2-3 మార్పులు చేస్తే అయిపోతుంది. కానీ ఇటు పక్కకు వస్తే ఎస్సీలకైతే ఎస్టీలకి నష్టం అవుతుంది కదా. బీసీలకు సమస్య వస్తలేదు కదా. బీసీలకు ప్రస్తావన వస్తలేదు కదా. వీటి గురించి ప్రస్తావించాలి. ఏమైతుందంటే ఈ ప్రతిపక్షాలు తన దొల్లతనంతో ఏది ఎదిరించాలో ఎదిరించకుండా రకరకాలుగా మాట్లాడుతున్నారు. హైబ్రిడ్ మోడల్ చెల్లని ముచ్చట అవుతుంది. కనుక ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిపక్షాలు ఏమంటారు కకావికలం అయ్యే పరిస్థితి తీసుకొచ్చింది. వీళ్ళందరినీ మహిళా బిల్లుకు వ్యతిరేకమని పెండా బెల్లం ఈ మాట అంటున్నాను కలపడం వల్ల వస్తున్న సమస్య. కొత్తగా బీసీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ఏం అవసరం వచ్చింది? లేనలేదు కదా. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ పాస్ అయితే చట్టం అయింది. ఆల్రెడీ 33% ఎన్ని ఉంటే అది 33%. ఇప్పుడు సినిమా ఉంది కదా, ఎంత ఇస్తావంటే ఎంత ఉంటే అంత అంటాడు కదా పిల్లవాడు. వెంకటేష్ సినిమా ఉంది కదా. అందుకని ఏమంటున్నానంటే ఇక్కడ ఎంత ఉంటే అంత 130 వస్తుంది, 130 వస్తుంది వీళ్ళకి. అటువంటి అప్పుడు నష్టం ఏముంది? కనుక 543ను పెంచి 850 చేసే బిల్లు అంగీకరిస్తున్నారా లేరా కాంగ్రెస్ పార్టీ తేల్చాలి. 850 అంగీకరించాలంటున్నాను. ఎందుకంటే నాకైతే ఫస్ట్ ఇష్టం లేదు. కానీ ఏమంటున్నానంటే బ్రిటన్ లో కేవలం 20 మన బ్రిటన్ జనాభా 6 కోట్లు 6.5 కోట్లు 7 కోట్ల జనాభా ఉంటే 650 మంది హౌస్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ ఉంటారు. 650 మంది ఉన్నారు అక్కడ. చూడండి, అమెరికా 35 కోట్లు 470 మంది ఉన్నారు అక్కడ. 470 500 లోపే ఉన్నారు అక్కడ. అంటే మనం మరి ఇంత ఉండి ఆనాడు 70 కోట్ల జనాభా ఉన్నప్పుడు 543 మరి 140 దాటింది కదా ఇప్పుడు. మరి అంటే డబల్ కావాలి లెక్క అయితే కదా. కానీ చట్టసభల సభ్యులతో ప్రజలకు సంబంధం లేదు. నేను ఇంకొక థియరీ చెప్తున్నాను. సో చట్టసభల సభ్యులు ఏం చేయాలి? అసెంబ్లీ కానీ పార్లమెంట్ సభ్యులు మంచి ప్రజోపకరమైన చట్టాలు చేయాలి, చర్చించాలి. ఆడేమో బూతులు తీసుకుంటున్నాను. వాడి పని నాకైతే సామాన్యుడు నాకో శేషు మీకు సంబంధం లేదంటున్నా. ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలు కదా పరిపాలించాల్సింది. పంచాయతీ మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మనకు ఏమంటారు దాన్ని మున్సిపల్ కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్, వీళ్ళతో కదా మనకు పని పడేది. వాళ్ళతో ఏం పని? అంగన్వాడీ టీచర్ నియమించడానికి వాడు ఎంపీ ఉండేది, లేకపోతే ఆశా వర్కర్ నియమించడానికి. తప్పు కదా. అందుకనే ఎంతమంది సభ్యులు చర్చ అదే కదా. ఇంకా మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుంది. చర్చ ఏమైందంటే డైల్యూట్ అవుతుంది. అది జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు జరిగే క్రమంలో 50% అనేది ఒక వే అవుట్. నెంబర్ 1 ఒకటి కంక్లూడ్ చేస్తాను నేను. రెండోది ఏమంటున్నానంటే ఇప్పుడు జరిగే దాంట్లో 2011 జనాభా లెక్కలు తీసుకుంటే ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళ వర్గాలు పెరిగినాయి. బీసీలకేమో అసలు బూసు లేకుండా పోతుంది. 2 నష్టాలు. మూడవది ఏంటంటే నిజంగా చేయదలుచుకుంటే ఆ చట్టం మార్చకుండా 2027 మార్చి 1 కల్లా మనకు జనాభా లెక్కలు వస్తున్నాయి. శ్రీకాంత్, నేనేమంటున్నా అంటే 2027 మార్చి 1 కల్లా వస్తున్నప్పుడు ఈ డిలిమిటేషన్ 2 ఏళ్ళు అవసరం లేదు. ఇప్పుడు వెనకట అవసరం ఉండే. ఇప్పటికే జనాభా లెక్కలలో మనకు చాలా మంది సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తున్నారు. కంప్యూటరైజ్ అయింది. వాళ్ళంతా కూడా ఆన్లైన్ పేపర్లెస్ జనగణన జరుగుతుంది. ఇప్పుడు పేపర్లెస్. కనుక రేపొద్దున డిలిమిటేషన్ కమిటీ కూడా ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టి చేసేందుకు నష్టం ఉన్నది. ఇదే 50% ఫార్ములా అమలు చేస్తే ఇది ఫస్ట్ మొదటి చిక్కు పోతుంది కదా. మరి 50% జనాభా లెక్కల ప్రకారం చేసి ఇచ్చేది మన హైక్ చేసేసి ఆ సీట్లను పంచడానికి ఎన్నేళ్ళు పడుతుంది? 10 ఏళ్ళు పడుతుందా? టక్క చేయాలి, మీటింగ్లు పెట్టాలి. మనకు రేషియో ఉంటది కదా. అనుకుంటే టక్క చేయొచ్చు సార్. అనుకుంటే పెద్ద విషయం కాదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్ అనుకున్నట్టు మనసుంటే మనకు నేను అన్నిటికంటే నేను భయపడేది ఏంటంటే ఈ గొడవల మహిళా రిజర్వేషన్ బిల్లు 2029లో అమలు కాకుండా చూస్తారు. 2029 ఇదే ఎజెండా అవుతుంది.